జిల్లాలో తమ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తమకు ఉంటాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కలెక్టరేట్లోని స్పందన భవనంలో సెమీ క్రిస్మస్ తేనీటి విందుకు హాజరైన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. పాదయాత్రకు పేటెంట్ రైట్స్ కేవలం వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే ఉంటాయని అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల ద్వారా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల బాధలు తెలుసుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేశారని అన్నారు. ఇది వారి కమిట్మెంట్ అన్నారు. కానీ నారా లోకేష్ది పాదయాత్ర అని అంటున్నారు కానీ అది ఏ యాత్రో అర్థం కావడం లేదని అన్నారు. లోకేష్ పాదయాత్ర చేపట్టగానే వారి కుటుంబ సభ్యుడు ఒకరు మరణించారని, ఆయన తండ్రి చంద్రబాబు జైలు పాలయ్యాడని, లోకేష్ ఢిల్లీ పారిపోగా చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారికి చెక్కులు అందజేయాలని భువనేశ్వరి తిరిగారని, చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే అటకెక్కించారని, అది వాళ్ల కమిట్మెంట్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 11.6% పేదరికాన్ని 6% తగ్గించిన ఘనత మన ప్రభుత్వానిదని అన్నారు. ఇటువంటి పాలన అందిస్తున్న తమకు ఎవరినో చూసి భయపడాల్సిన పని లేదని అన్నారు. సీట్లు మారుస్తున్నారని అనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల కోసం పనిచేసేందుకు వైసీపీ నాయకులు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. తమ నాయకుడు జగన్ జవాబుదారీ పాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు లోకేష్లు ఎక్కడ పోటీ చేస్తున్నారో చెప్పాలని అన్నారు. అవి ఎవరి స్థానాలని ప్రశ్నించారు. చంద్రబాబే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసే వ్యక్తి అని జగమెరిగిన సత్యమని మంత్రి వ్యాఖ్యానించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు లోకేష్ దత్తపుత్రుడు తయారయ్యారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర మెంట్ ఫర్ ఓన్లీ డాక్టర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే పాదయాత్ర అంటే ఆ పేటెంట్ ఉంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, వ్యతలు, కష్టాలు, బాగోగులు తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడే యాత్ర. ప్రజలకు సంబంధించి బాధలు తెలుసుకోవటం, వ్యతలు తెలుసుకోవటం, దాని కొరకు రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచినాక ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ పేటెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంతకన్నా బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తారు. ఆయనే పాదయాత్ర చేశాడు, ఎప్పుడు మానేసాడో తెలియదు. ఆయన స్టార్ట్ అవ్వగానే పాపం ఇంట్లో ఒక అతను చనిపోయాడు. మధ్యలో వచ్చేవరకు వాళ్ళ నాన్న దొంగ పని చేసి దొరికిపోయి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తే ఈయన పారిపోయాడు. ఎక్కడున్నాడో ఢిల్లీలో వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళంతా ఎతకాల్సిన స్థితి వచ్చింది. మరలా వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయన గారిని లోనేస్తే వాళ్ళ ఆయన గారి కోసం ఎవరో చనిపోయారని చెప్పేసి నేను ఇది ఎంతమంది తిరిగాను చెక్కులు ఇస్తారని తిరిగింది. వాళ్ళ ఆయన గారు బయటికి రాగానే ఆహ్వానించింది. పేద ప్రజల యొక్క స్థితిగతులు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం 11.9% పేదరికాన్ని 6%కి తగ్గించాడంటే ఇది ఉత్తమాటలు కాదు, పత్రికలు రాసేవి కాదు. దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రజలకందరికి అర్థమవుతుంది. అలాంటి పరిపాలన చేస్తుంటే ఎవడి గురించో మేము భయపడాల్సిన పని ఏంటి, అతను ఎవరో చెప్పటం ఏంటి, టికెట్లు మార్చడం ఏంటి? మేము మారుస్తాం, ఎందుకు మారకూడదు? ఎన్నికల్లో గెలవాలా? ఎన్నైనా మా నాయకుడు మేము గెలిచే మేమందరం ఏమన్నా మాకేమన్నా మా బలం ఉందా? మా నాయకుడు బొమ్మ పెట్టుకొని మా నాయకుడు చేసిన పనులు ప్రజలకు చెప్పి 2 చేతులతో నమస్కారం పెట్టి దండం పెట్టి మరలా మీకు అకౌంటబిలిటీతో ఉంటామని చెప్పేసి నేను ఎక్కడో వేమూరు కాన్సెన్స్ ఇవ్వండి సంతృప్తుల పాటు తీసుకురాలా? తీసుకొస్తారు. ఎందుకంటే ప్రజల కొరకు పనిచేసే వాళ్ళని మేము మార్చుకుంటాం. ఇంకొక మాట అన్నాడు, ఎస్సీబీసీల దగ్గర మారుస్తున్నారు. ఎందుకు మార్చకూడదు? మారుస్తారు. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు చంద్రబాబు? నీ నియోజకవర్గం ఏది? నువ్వు వెళ్ళి కుప్పంలో పోటీ చేస్తావంటే బీసీలు పోటీ చేసే దగ్గర పోటీ చేసి నువ్వు మాకు బీసీలకు అన్యాయం చేస్తావా? నీ కొడుకు ఎక్కడ పుట్టాడు? మంగళగిరిలో పోటీ చేస్తాడా? బీసీల దగ్గర మాకు అన్యాయం చేస్తావా? నువ్వే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేవాడివని జగమెరిగిన సత్యం. మీరు మాట్లాడితే ఎట్లా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. మా నాయకుడు బాలినేని గారు సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తాం? అందరూ చేయాల్సిందే. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాని గురించి పెద్ద మీరేమీ దానికోసం అంత ఆలోచించాల్సిన పని లేదు. మా కుటుంబం పెద్ద ఈ జిల్లాలో 100% ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే. మా అందరికి ఉంటాయి.
అవన్నీ అధిష్టానము మా ముఖ్యమంత్రి గారు మా బాలినేని గారు అన్నీ చూసుకుంటారు. వీళ్ళకి తొందర ఏంటో ఇప్పుడు పత్రికల్లో కూడా కొంతమంది అత్యుత్సాహం చేస్తున్నారు, ఉండాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని రాస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు? ప్రజల కొరకు పనిచేయాలని ఒక ప్రజా సంకల్పం, గొప్ప సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మాతో పనిచేస్తున్నాడు. తప్పకుండా చేస్తాం. మీ అందరి ఆశీస్సులు కూడా అందిస్తాం. తప్పకుండా మీ సహాయం కూడా కావాలి. ఎవరు కట్టారు? కట్టిన వాళ్ళ గురించి, కట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరు కట్టించారో వాళ్ళకే తెలియాలి. జగన్ బాహుబలి, జగన్ ప్రజారంగమే పరిపాలన చేస్తాడా? పేదల పక్షపాతం ఉండరా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ చెప్పే బలమైన నాయకుడు దేశంలో ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎవరేం చేసుకుంటే పిల్లి గొంతులు వేస్తే ఎట్లా ఇద్దండి? ప్రజలు చెప్పాలా? ప్రజల కొరకు పనిచేస్తారు.